గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా మామయ్య గారి లక్షణాలు అన్నీ వచ్చాయండి మీకు, కానీ 2 లక్షణాలే రాలేదనేసి అంటుంది. అప్పుడు బాలు ఏవి ఆ 2 లక్షణాలు ఏంటివి అనేసి అడుగుతాడు. అప్పుడు మీనా మీరేమో మందు తాగుతారు, అలాగే మీరు ఎక్కువగా అందరితో మాట్లాడతారు, కానీ మామయ్య గారు మాత్రం ఎక్కువగా మందు తాగరు, అలాగే అందరితో కూడా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు, మీలా నోటి దులుసులాగా మాట్లాడరు అనేసి అంటుంది. అప్పుడు బాలు సరేలే అనేసి అనుకుంటాడు. ఇద్దరు హ్యాపీగా ఉంటారు, బాలు మీనా. తర్వాత మనోజ్ అలాగే రోహిణి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మనోజ్ అమ్మ లేదా నాన్న అనేసి అడుగుతాడు. అప్పుడు సత్యం ఏమో నాకేం తెలుసు, మీ అమ్మ గోదావరిలో కొట్టుకుపోయిందో ఎక్కడుందో నాకు తెలియదు అనేసి అంటాడు. అప్పుడు అంటే అమ్మ గోదావరిలో కొట్టుకుపోవడం ఏంటి నాన్న, నీకు తెలియదా అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు రోహిణి అత్తయ్య మామయ్య గారు మాట్లాడుకోవడం లేదు కదా, నువ్వే వెళ్ళి అత్తయ్య గారిని తీసుకురా మనోజ్ అంటుంది. అప్పుడు మనోజ్ వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మీనా బాలు ఉన్నాడా అనేసి అడుగుతుంది. అప్పుడు మీనా బాలుని పిలుస్తుంది. ఏంటిది మీనా అనేసి బాలు అంటాడు. రోహిణి పిలవమంది అనేసి మీనా చెప్తుంది. ఏంటి పార్లర్ అమ్మ అనేసి బాలు అడుగుతాడు. అప్పుడు రోహిణి మామయ్య గారు రోజు మనోజు నగలు తీసుకెళ్ళాడని అవమానిస్తున్నారు కదా, నేను డబ్బులు తీసుకొచ్చాను, ఇదిగోండి డబ్బులు అని తీసి వాళ్ళ మామయ్య గారికి ఇస్తుంది. ఇచ్చినప్పుడు వాళ్ళ మామయ్య గారు నాకెందుకమ్మా డబ్బులు, ఎవరు నగలు తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వండి అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి అయినా నీకు డబ్బులు ఎక్కడి అమ్మా ఇప్పుడు అనేసి అడుగుతుంది. అప్పుడు మా నాన్నగారు ఇచ్చారనేసి అంటుంది. అప్పుడు బాలు అయినా మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా అనేసి అంటాడు. అప్పుడు మా నాన్న పంపించాడు అయినా జైల్లో ఉన్నా అనేసి రోహిణి అంటుంది. అప్పుడు మనోజు వాళ్ళ మలేషియా మామయ్యతో పంపించాడని తను అంటాడు. తర్వాత ప్రభావతి ఇంకేంది ఇక డబ్బులు తీసుకొని ఇంకొకసారి మనోజ్ను అవమానించకు అనేసి అంటుంది. అప్పుడు డబ్బులు తీసుకొని మామయ్య గారు అంటే నేను తీసుకోను, ఎవరు నగలు తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వండి అంటే మనోజ్ డబ్బులు తీసుకొని బాలుకి ఇస్తుంటే బాలు నాకు వద్దు నాన్న అంటాడు. అప్పుడు ఎందుకు వద్దంటున్నారు అనే సత్యం అడిగితే అవి 2 లక్షలే, ఆ 2 లక్షలు తీసుకొని నేను బీరువాలో పెట్టిన తర్వాత మీకు 4 లక్షలు ఇచ్చాను అనేసి మీరు అంటారు, అవి 2 లక్షలే, నాకు కావాల్సిన 4 లక్షలు కదా అనేసి అంటాడు. అప్పుడు రోహిణిని అంటాడు, పార్లర్ అమ్మ నువ్వు 2 లక్షలు వేస్తున్నావు, మళ్ళీ 2 లక్షలు ఇస్తున్నానని కూడా చెప్పట్లేవు అనేసి అంటాడు. అప్పుడు సత్యం ఏంటమ్మా 4 లక్షలు కదా 2 ఇస్తున్నావు అనేసి అంటాడు. అప్పుడు రోహిణి మా నాన్న 2 లక్షలే పంపించాడు, ఇంకొక 2 లక్షలు కూడా పంపిస్తా అన్నాడు, తీసుకో బాలు అనేసి అంటుంది. అప్పుడు మీనా తీసుకోండి అనేసి బాలుని అంటుంది. అప్పుడు బాలు తీసుకొని మీనాకి ఇస్తాడు, దాచిపెట్టు, మళ్ళీ ఆ తాళం ఎక్కడో పెట్టకు బీరువాది, మళ్ళీ ఈ నగలు కొట్టేసినోడు మళ్ళీ మన డబ్బులు కూడా తీసుకుంటాడు అనే మనోజ్ని అంటాడు బాలు. అనేసరికి మీనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి డబ్బులు దాస్తుంది. తర్వాత ప్రభావతి మీ నాన్నని ఎలాగైనా రోహిణి 2 లక్షలు అడిగావు కదా, 4 లక్షలు అడిగితే అయిపోయిండేది కదమ్మా అనేసి అంటుంది. అప్పుడు రోహిణి అవునత్తే ఇంకో 2 లక్షలు కూడా పంపిస్తా అన్నాడు, ఆ 2 లక్షలు పంపించగానే బాలుకి ఇస్తాను అనేసి అంటుంది. అని మళ్ళీ రోహిణి మనోజ్ని నువ్వు ఇవాళ ఇదంతా అప్పుడే నువ్వు డబ్బులు పోయినప్పుడే అక్కడ లాస్ వచ్చినప్పుడే నువ్వు నాకు చెప్పుంటే బాగుండేది, ఈ 2 లక్షలు నువ్వు వాడుకుంటే అయిపోయి ఉండేది కదా, మన దగ్గర ఉన్నాయి ఆ నగలు పెట్టాలని నీకెందుకు అలా అనిపించింది, నీ వల్ల అన్ని సమస్యలు అత్తయ్య మామయ్య మాట్లాడుకోవడం లేదు, అలాగే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసి మనోజ్ని తిట్టి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయినా డబ్బులే ముఖ్యం, డబ్బులతోటే విలువ మనిషికి అనేసి తను అనుకుంటాడు. తర్వాత మీనా అలాగే శృతి రోహిణి ఇద్దరు కాఫీ తాగడానికి వస్తారు. వచ్చిన తర్వాత ముగ్గురు కాఫీ తాగుతారు. తాగిన తర్వాత అత్తయ్య రాలేదని శృతి అంటుంది. వచ్చింది సింకులో పోసి వెళ్ళిపోయింది అనేసి మీనా అంటుంది. తర్వాత బాలు మనోజ్ని ఇలా అవమానించడం నాకు నచ్చట్లేదు అనేసి రోహిణి అంటుంది. అప్పుడు శృతి ఎందుకు నచ్చట్లేదు, మీ ఆయనే తప్పు చేశాడు, అసలు ఎవరైనా అలా మీనా నగలు అమ్ముకుంటారా అనేసి అంటుంది. అనేసి శృతి మనోజ్ని అలాగే వాళ్ళ అమ్మను తిడుతుంటే మీనా ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అత్తయ్య గారు విన్నదనుకో ఇంకేమైనా ఉందా అనేసి అంటుంది. అప్పుడు శృతి వింటే ఏమవుతుంది, అత్తయ్య గారు చేసిన తప్పు వల్లే కదా ఇప్పుడు మీనాని నగలు అమ్మేశారు అనేసి అంటుంది. అప్పుడు రోహిణికి కోపం వస్తుంది. మీరు ఊకే పదే మనోజ్ని అలా కనకండి అనేసి అంటుంది. అప్పుడు శృతి ఎందుకు అనకూడదు, తప్పు చేసింది తనే, మేము అంటాం అనేసి తను అంటుంది. అనేసరికి రోహిణికి కోపం వస్తూ ఉంటుంది.